గ్రహాంతరవాసులు మిమ్మల్ని చూస్తున్నారు. అవును, మీరు ఎంత సంపాదిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, చివరికి రాత్రి ఇంకాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నారో కూడా ఏలియన్స్ చూస్తున్నారు. అది కూడా ఎక్కడి నుండో కాదు, సోలార్ సిస్టమ్ నుండే. నాసా సైంటిస్ట్ అయిన డాక్టర్ రవి కొప్పర్పు సోలార్ సిస్టంలో మనుషులు తయారు చేయని టెక్నాలజీ ఉండొచ్చు అని, అది రహస్యంగా మనల్ని గమనిస్తుంది అనే కోణంలో రీసెర్చ్ చేస్తున్నారు. భూమి సూర్యుడి నుండి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీన్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. నెప్ట్యూన్ దీనికంటే 29 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. ఈ ఫోటో నెప్ట్యూన్ని దాటిన తర్వాత భూమి వైపు తిరిగి తీసిన ఫోటో. అంత దూరం నుండి భూమినే సరిగ్గా ఫోటో తీయలేకపోతే ఇక గ్రహాంతరవాసుల్ని ఎలా కనిపెడతాం? కానీ సోలార్ సిస్టమ్ ఇంతకంటే పెద్దది. అది 1,00,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇంత పెద్ద స్పేస్లో గ్రహాంతరవాసులు ఉన్న స్పేస్ షిప్ ని కనిపెట్టడం అంటే గడ్డివాములో గుండు సూది వెతకడం కంటే కష్టం. ఈ స్పేస్ షిప్ ని ఏలియన్ ప్రోబ్ అందాం. విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలైంది. భూమి పుట్టి 4, దానిమీద జీవం పుట్టి 3.5 బిలియన్ సంవత్సరాలైంది. ఈ 1.5 బిలియన్ సంవత్సరాల్లో అగ్నిగోళంలా మండే భూమి చల్లబడింది. సో గ్రహం ఏర్పడటం ఎంత తొందరగా పూర్తయితే జీవం అంత తొందరగా పుడుతుంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, భూమి కంటే ముందు పుట్టిన గ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటిల్లో జీవం పుట్టుంటే అది ఎంత టెక్నాలజికల్ గా ఎవాల్వ్ అయి ఉండాలి? కొన్ని స్టడీస్ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగిన 15 మిలియన్ సంవత్సరాల తర్వాత టెంపరేచర్స్ 0 నుండి 30 డిగ్రీస్కి తగ్గింది. ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాలు అంతే ఉంది. ఈ టెంపరేచర్ కండిషన్స్ జీవం పుట్టడానికి అనువుగా ఉంటాయి. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా జీవం పుట్టి ఉంటే వాళ్ళు అడ్వాన్స్డ్ గా మారడానికి 13.8 బిలియన్ సంవత్సరాల టైం ఉంది. ఈ సమయాన్ని హ్యాబిటబుల్ ఎపాక్ అంటారు. కానీ బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత మాత్రమే మొదటి స్టార్స్ పుట్టాయి. స్టార్స్ పుట్టిన తర్వాత చుట్టూ మిగిలిపోయిన రాళ్లు, దుమ్ము గ్రావిటీ ద్వారా కలిసి గ్రహాలుగా మారతాయి. స్టార్స్, గ్రహాలు లేకపోతే జీవం ఉండటం కష్టం. సో ఇపాక్ ఆఫ్ హ్యాబిటబిలిటీలో జీవం పుట్టి ఉంటే దాని సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉండి ఉంటుంది. అయితే విశ్వంలో మొదటిగా పుట్టిన పాపులేషన్ 3 స్టార్స్ చాలా పెద్దవి. ఒక స్టార్ ఎంత పెద్దగా ఉంటే దాని జీవితకాలం అంత తక్కువగా ఉంటుంది. సో పాపులేషన్ 3 స్టార్స్ అంతమైపోయి వదిలేసిన పదార్థం నుండి తరువాతి స్టార్స్, వాటి చుట్టూ గ్రహాలు పుట్టాయి. భూమి మీద జీవం యొక్క 3.5 బిలియన్ సంవత్సరాల జర్నీలో అది అనేక సార్లు అంతమయ్యే స్టేజ్కి వచ్చింది. కొన్నిసార్లు అంతరిక్షరాలు హడావిడి చేస్తే, మరికొన్నిసార్లు ఆక్సిజన్ ని తగ్గించడమో టెంపరేచర్ ని పెంచడమో చేసి భూమే జీవానికి శాపంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అసలు జీవం మైక్రోస్కోపిక్ స్టేజ్ నుండి మైక్రోస్కోప్స్ లో వేరే జీవాన్ని చూసే మనిషి స్టేజ్ కి ఎవాల్వ్ అవ్వడం ఎంత కష్టమో మీకు అర్థం కావాలి. అయితే విశ్వం విసిరే ఎక్స్టింక్షన్ లెవెల్ ఈవెంట్స్ ని ఎదుర్కోవాలంటే మనం ఇంకా టెక్నాలజికల్ గా అడ్వాన్స్ అవ్వాలి. కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం తర్వాతి 50 మిలియన్ సంవత్సరాల్లో కాంతి స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న స్పేస్ షిప్స్ తో పాలపుంతలో ఉన్న ప్రతి స్టార్ దగ్గరికి వెళ్తాము. ఇప్పటికే ఆ 50 మిలియన్ సంవత్సరాలు పూర్తి చేసిన గ్రహాంతరవాసులు అది చేసి మనల్ని సీక్రెట్ గా గమనిస్తున్నారేమో. ఎలా అయితే ఒక గ్రహం చుట్టూ స్టార్స్ తిరుగుతాయో అలానే పాలపుంత సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్ చుట్టూ కూడా స్టార్స్ తిరుగుతాయి. ఇలా కొన్నిసార్లు ఒక స్టార్ ఇంకో స్టార్ దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో ఒక స్టార్ సిస్టంలోని ఏలియన్ నాగరికత దగ్గరికి వచ్చిన స్టార్ సిస్టంకి స్పేస్ షిప్స్ ని పంపించే అవకాశం ఉంది. ఇలా ఒక స్టార్ సిస్టమ్ నుండి ఇంకో స్టార్ సిస్టంకి జంప్ చేస్తూ పాలపుంత మొత్తం పాకిపోవడానికి గ్రహాంతరవాసులకి కావాల్సినంత టైం ఉంది. 70,000 సంవత్సరాల క్రితం షాల్జ్ స్టార్ అనే ఇంకో స్టార్ మన సూర్యుడికి 0.8 కాంతి సంవత్సరాల దూరం నుండి వెళ్ళింది. మేబీ అప్పుడే ఏలియన్స్ సోలార్ సిస్టమ్ కి వచ్చి ఉంటే, సరే వచ్చారు అనుకుందాం, బట్ మనం ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేదు? డాక్టర్ రవి కొప్పర్పు గారు ఈ టాపిక్ మీదే రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద సోలార్ సిస్టంలో ఎక్కడ చూడాలో ఆయనకి ఎలా తెలుసు? లాజికల్ గా ఆలోచిస్తే ఎక్కడ వెతకాలో అర్థమవుతుంది. భూమి, దాని మీద మనుషులు చేసే చర్యల్ని అడ్వాన్స్ టెక్నాలజీతో చంద్రుడి మీద నుండి గమనించవచ్చు. అయితే ఈ ఏలియన్ టెక్నాలజీ మనిషికి కనబడకుండా ఉండాలి అంటే డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటే చంద్రుడి చీకటి వైపు దాచాలి. అయితే ఇప్పటి వరకు చంద్రుడిని అనేక మిషన్స్ తో చూశాం. రీసెంట్ గా లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ తో చంద్రుడిని పూర్తిగా స్కాన్ చేసి 3D మ్యాప్ కూడా తయారు చేశాం.
కానీ ఎలాంటి ఏలియన్ టెక్నాలజీ కూడా కనపడలేదు. సో నెక్స్ట్ మార్స్ వైపు చూద్దాం. అయితే మార్స్ మీద ఏలియన్ టెక్నాలజీ ఉంటే దాన్ని కనిపెట్టడం కష్టం. అయితే క్యాల్టెక్ డెవలప్ చేసిన గ్లోబల్ సిటీఎక్స్ మొజాయిక్ ఆఫ్ మార్స్ అనే టూల్ ఉంది. దీంట్లో 5.7 ట్రిలియన్ పిక్సెల్స్ డేటా ఉంది. దీన్ని ప్రింట్ చేస్తే ఒక స్టేడియమే నిండిపోతుంది. ప్రతి పిక్సెల్ మార్స్ మీద 5 నుండి 6 మీటర్స్ ని కవర్ చేస్తుంది. ఈ వీడియో చేసే టైంకి గ్లోబల్ సిటీఎక్స్ మొజాయిక్ వెబ్సైట్ యాక్టివ్ గా ఉంది. సో మీరు కూడా వెళ్లి ఏలియన్ టెక్నాలజీ కోసం వెతకొచ్చు. అయితే ఏలియన్స్ కనబడకూడదు అనుకుంటే కెమోఫ్లాజ్ తో అంటే అక్కడ నేల కలర్ తో కలిసిపోతారు. అయితే వైకింగ్ 1 సిడోనియా అనే ప్రాంతాన్ని ఫోటో తీసినప్పుడు ఒక మనిషి తలలాంటి ఆకారం కనబడింది. ఇది ఏలియన్స్ పని అని అందరూ హడావిడి చేశారు. కానీ సూర్యకాంతి ఒక కొండ మీద పడి ఇలా కనపడింది. తరువాత ల్యాండ్ అయిన రోవర్స్ కూడా ఏలియన్ టెక్నాలజీకి రిలేటెడ్ గా ఏం కనిపెట్టలేకపోయాయి. సో మార్స్ ని వదిలేసి ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి వెళ్దాం. అక్కడ ఉన్న అంతరిక్ష రాళ్లలో ఖనిజాలు ఉంటాయి. వీటిని వాడుకొని ఏలియన్ టెక్నాలజీస్ కొన్ని లక్షల సంవత్సరాలుగా సర్వైవ్ అవుతూ ఉండొచ్చు. ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ ఖనిజాల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంతరిక్ష రాళ్లని డిస్టర్బ్ చెయ్యాలి. అది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏలియన్స్ కి ఖనిజాలు అవసరం లేకపోతే మనకి కనబడకుండా దాక్కోవడానికి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. అన్ని కోట్ల రాళ్లలో ఒక రాయి వేషం వేసుకొని దాక్కుంటే ఎలా కనిపెడతాం చెప్పండి. దాని తర్వాత జీవానికి అనువుగా ఉండే అనేక చంద్రుళ్ళు ఉన్నారు. అవే యూరోపా, టైటన్, గ్యానిమేడ్, కలిస్టో, ఎన్సెలడస్, ట్రైటన్, చివరికి ప్లూటోలో కూడా అండర్ గ్రౌండ్ సముద్రాల ఎవిడెన్స్ దొరికింది. సరే, ఏలియన్స్ పొరపాటున మనకి దొరికిపోయారు అనుకుందాం. ఇది ఆల్రెడీ జరిగింది. ఇప్పటి వరకు కనపడిన యుఎఫ్ఓస్, యుఏపీస్ నిజంగా ఏలియన్ టెక్నాలజీస్ అయ్యుండొచ్చు. కానీ కొన్ని ప్రపంచ శక్తులు కావాలి అని దాస్తున్నాయి. విషయం ఏంటంటే ఏలియన్స్ నిజంగా ఉన్నారు అని తెలిస్తే కొన్ని దేశాలు కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్ వాళ్ళ మతాల మీద ప్రభావం చూపించొచ్చు లేదా ఇంకా అనేక రకాలుగా ఎఫెక్ట్ చెయ్యొచ్చు. ఇదంతా లీడర్స్ ఆలోచన. కాకపోతే హిస్టరీ గుర్తు చేసుకుంటే మార్స్ మొదటి ఫొటోస్ చూసి అక్కడ ఒక నాగరికత ఉంది, వాళ్ళు కెనాల్స్, పెద్ద పెద్ద సిటీస్ కట్టారు అని చాలా మంది నమ్మారు. కానీ అది ప్రపంచాన్ని షేక్ చేయలేదు. ఈ విషయం మాట్లాడుకొని జనాలు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు కానీ గొడవ చేయలేదు. సో నిజంగా ఏలియన్స్ భూమి మీదకు వచ్చినా జనాలు మాట్లాడుకోవడానికి దీనికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఏలియన్స్ కాకుండా మనల్ని గమనిస్తున్న ఏలియన్ టెక్నాలజీని కనిపెడితే కథ వేరుగా ఉంటుంది. ఆ టెక్నాలజీ ఒక బ్రేస్వెల్ ప్రోబ్లా పనిచేయొచ్చు. అంటే మానవాళి కొన్ని కండిషన్స్ మీట్ అయితే ఈ ప్రోబ్ కనబడుతుంది. దీన్ని ఒక కమ్యూనికేషన్ డివైస్ గా వాడుకొని మనల్ని గమనిస్తున్న ఏలియన్స్ తో మాట్లాడొచ్చు. ఇది కాకుండా ఏలియన్ టెక్నాలజీ ఒక వాన్ హ్యూమన్ ప్రోబ్ అయితే ఇక టాటా, బై బై, గుడ్ బై చెప్పాల్సిందే. వీటికి సెల్ఫ్ రెప్లికేషన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే తనలో పాడైన సొంత భాగాల్ని రిపేర్ చేసుకోగలదు, లేకపోతే కొత్త భాగాల్ని తయారు చేసుకొని వైరస్లా రెప్లికేట్ అవ్వచ్చు. ఈ ప్రోబ్ నిజంగా ఉంటే ఏలియన్స్ పెట్టిన కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఆ కండిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మానవాళి వినాశకర మార్గాల్ని ఎంచుకొని విశ్వానికి డేంజర్ తెచ్చే పరిస్థితి ఉంటే మనల్ని అంతం చేసి విశ్వాన్ని కాపాడడానికి ఏలియన్స్ వాన్ హ్యూమన్ ప్రోబ్ ని యాక్టివేట్ చేయొచ్చు. ఇలా చూస్తే జీవం పుడుతుంది అన్న ప్రతి స్టార్ సిస్టంలో ఒక వాన్ హ్యూమన్ ప్రోబ్ ని ముందే ఏలియన్స్ దాచి ఉంచుతారు. ఇలాంటి ఏలియన్స్ టైప్ 3 నాగరికత స్టేజ్కి రీచ్ అయితే పాలపుంతలో ఉన్న ప్రతి సూర్యుడిని చేరుకునే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. అలాంటి ఏలియన్స్ మంచిగా ఉంటే ఏమవుతుంది, చెడ్డగా మారితే ఎంత వినాశనం జరుగుతుంది? సమాధానం ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.